గ్రామాల ప్రజలందరూ కూడా నమస్కారం. ఈ నెల ఆగస్ట్ 5వ తేదీన విద్యార్థి ఉద్యమం పేర ప్రారంభమై మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్లో నివసిస్తున్నటువంటి అక్కడి స్థానికులైన హిందూ బంధువులపైన అమానుషమైనటువంటి దాష్టికమైన అనేక దాడులు జరిగి వాళ్ళ యొక్క మాన ప్రాణాలకి రక్షణ లేకుండా అనేక మంది అందులో హత్య గావించబడ్డారు. అక్కడ వారం 10 రోజులుగా ఇంకా జరుగుతున్నటువంటి ఏవైతే దుస్సంఘటనలు ఉన్నాయో ఇవి కేవలం హిందువులకే కాదు, సర్వ మానవాళికి కూడా సిగ్గుచేటు. ఇలాంటి పనులు రాక్షసులు, మృగాలు కూడా చేయవేమో. మృగాలు కూడా ఒక్కోసారి ఆలోచించి దయతలచి వదిలివేసే సందర్భాలు మనకు చరిత్రలో కనిపించాయి. కానీ అక్కడ నివసిస్తున్నటువంటి హిందువులపైన ఇలాంటి అమానుషత్వాన్ని చూసి ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్కున వేలేసుకున్నాయి, నోటికి మాట రాకుండా ఉండిపోయాయి. కాబట్టి మనమందరం కూడా అక్కడ మాన ప్రాణాల్ని కోల్పోయి వాళ్ళ యొక్క ఆస్తులన్నింటిని కూడా ధ్వంసం కాబట్టినటువంటి అక్కడి స్థానికులైనటువంటి మైనారిటీ వర్గమైనటువంటి హిందువులు, క్రిస్టియన్లు, బౌద్ధులు ఇంకనేక వర్గాల వాళ్ళకి సంఘీభావముగా వాళ్ళకి మనోధైర్యం కల్పించేలా, అక్కడి ప్రభుత్వం వాళ్ళకి రక్షణ కల్పించేలా, అలాగే ఇక్కడి మన కేంద్ర ప్రభుత్వము మిగతా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా అక్కడున్నటువంటి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి అక్కడున్నటువంటి హిందూ బంధువులకి రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో పరిసర గ్రామాలున్నటువంటి అందరూ కూడా ఈ యొక్క హిందూ సంఘాల ఐక్య వేదిక ఇచ్చినటువంటి బోధన్ నగర బంద్ రాబోయే శనివారం ఆగస్టు 17వ తారీఖున స్వచ్ఛందంగా మనమందరము బంద్ని పాటిద్దాం. అలాగే ఆ రోజున సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అంబేద్కర్ కూడలి వద్ద జరిగేటటువంటి శాంతి ర్యాలీలో మనమంతా క్యాండిల్స్తో వచ్చి ఆ క్యాండిల్స్ ద్వారా మనమంతా కూడా శాంతియుతంగా ర్యాలీలో పాల్గొని మన యొక్క హిందూ బంధువుల్ని, మిగతా బంధువులందరికీ కూడా మనోధైర్యాన్ని కల్పించే విధంగా మనమందరం కూడా ఆ రోజున శాంతి ర్యాలీలో పాల్గొందాము. బోధన్ బంద్లో అందరూ కూడా భాగస్వాములు కావాలి. విద్యా సంస్థలు, అనేక వ్యాపార సంస్థలు, అలాగే అనేక వృత్తులు ప్రవృత్తులు చేసుకునేటటువంటి సముదాయం అందరం కూడా ఈ యొక్క బంద్లో మనం పాల్గొని స్వచ్ఛందంగా పాల్గొందాం. ఒక మనసున్నటువంటి మనిషిగా మన యొక్క హృదయ స్పందనని మనము తెలియమని ఈ యొక్క హిందూ సంఘాల ఐక్య వేదిక ద్వారా బోధన్ నగర ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా సమాచారము పిలుపుని ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా విధిగా అందరూ కూడా దీన్ని పాటిస్తారని